వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ చరిత్ర విష్ణుకుండీనులు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. విష్ణుకుండీనుల రాజ్య స్థాపకుడు ఇంద్రవర్మ, మహారాజేంద్రవర్మ అని చెప్పేసి ఇతన్నే పిలుస్తారు. వీరిలో రెండవ మాధవవర్మ గొప్పవాడు. చివరివాడు మంచన భట్టారకుడు. వివి కృష్ణశాస్త్రి ప్రకారం కీసర రాజధానిగా, పివి పరబ్రహ్మశాస్త్రి ప్రకారం ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వీరి రాజచిహ్నం పంజాయెత్తిన సింహం. రాజభాషగా సంస్కృతం ఉండేది. వైష్ణవ మతాన్ని ఆరాధించేవారు. ఉండవల్లి గుహలు వీరి శిల్పకళా నైపుణ్యాన్ని తెలుపుతాయి. ఘటికలు అనే హిందూ విద్యా సంస్థలు ప్రారంభించిన తొలి రాజవంశం వీరిదే. నరబలిని ప్రోత్సహించారు. కీసరగుట్టలోని రామలింగేశ్వర ఆలయాన్ని నిర్మించారు. విష్ణుకుండీనుల రాజకీయ చరిత్ర. ఇంద్రవర్మ ఇతడు ఇంద్రపురం అనే రాజధానిని నిర్మించాడు. ప్రస్తుతం దీన్ని ఇంద్రపాల నగరంగా పిలుస్తున్నారు. ఇంద్రపాల నగరం నల్లగొండ జిల్లాలోనిది. మాధవవర్మ వాస్తవంగా విష్ణుకుండీనుల అధికార స్థాపకుడు. విక్రమ మహేంద్ర అనే బిరుదు ఉన్నట్లు పోలమూరు శాసనం ద్వారా తెలుస్తుంది. ఉండవల్లి, భైరవకోన, మొగల్రాజపురం గుహలు చెక్కించాడు. గోవిందవర్మ విక్రమశ్రమ అనే బిరుదు కలవాడు. ఇతని పట్టమహిషి మహాదేవి బౌద్ధమత అభిమాని. బౌద్ధ భిక్షువులకు మహాదేవి తన పేరు మీద మహావిహారం నిర్మించింది. గోవిందవర్మ ఈ మహావిహారానికి పెన్కాపుర అనే గ్రామాన్ని దానం చేశారు. రెండవ మాధవవర్మ పోలమూరు శాసనం ప్రకారం త్రికూట మలయాధిపతి, త్రివర నగర యువతి ప్రియుడు అనే బిరుదులు ఉన్నాయి. రాజధానిని ఇంద్రపాలపురం నుంచి అమరావతికి మార్చాడు. ఉండవల్లిలో ప్రసిద్ధి చెందిన బుద్ధుడి శిల్పాన్ని పగలగొట్టించి శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కించాడు. అదే ప్రస్తుతం అనంత పద్మనాభ స్వామి ఆలయం. రెండవ మాధవవర్మ ఉండవల్లి గుహలపై చెక్కించిన పూర్ణకుంభం ఆంధ్ర రాష్ట్ర అధికార చిహ్నంగా తీసుకున్నారు. రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, నరమేధ యాగం మొదలైనవి జరిపించాడు. వేల్పూరు శాసనం, ఈపూరు శాసనం, ఖానాపూర్ శాసనాలు వేయించాడు. అమరేశ్వరాలయం ఇంద్రపాల నగరం. జడల రామలింగేశ్వర ఆలయం చెరువుగట్టు. మల్లికార్జున ఆలయం ఇంద్రపాల నగరం. కేసరి రామలింగేశ్వర ఆలయం కీసరగుట్ట నిర్మించాడు. మూడవ మాధవవర్మ రెండవ మాధవవర్మ కుమారుడు దేవవర్మ. దేవవర్మ కుమారుడు మూడవ మాధవవర్మ. జనాశ్రయ, అవసిత వివిధ దివ్య అనే బిరుదులు ఉన్నాయి. విక్రమేంద్రవర్మ మూడవ మాధవవర్మను ఓడించాడు. ఇంద్రపాల నగరం తామ్రశాసనం ప్రకారం మహాకవి అనే బిరుదు ఇతనికి ఉంది. ఇంద్ర భట్టారక వర్మ కీసరగుట్ట సమీపంలో ఘట్కేశ్వర ఘటికా స్థానాన్ని స్థాపించాడు. ఘటికలు అనే వైదిక విద్యాలయాలను స్థాపించినట్లు ఉద్దంకుడు రాసిన సామవేదం తెలుపుతుంది. విక్రమేంద్ర భట్టారక వర్మ అమరావతి నుంచి దెందులూరుకు రాజధాని మార్చాడు. తుమ్మలగూడెం శాసనం
ఇంద్రపాల నగర తామ్రశాసనం, చిక్కుళ్ళ తామ్రశాసనాలు వేయించారు. ఉత్తమాశ్రయ అనే బిరుదు ఉంది. ఇంద్రపాలపురంలో గోవిందవర్మ భార్య మహాదేవి నిర్మించిన విహారానికి ఇరుందేరా అనే గ్రామం దానం చేశాడు.